వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో అయితే ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్కి సంబంధించి ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987లో కొన్ని సెక్షన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నామండి. సో మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ సెక్షన్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఈరోజు. సో టోటల్గా అయితే ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1980, ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987 ఇందులో టోటల్గా అయితే 15 చాప్టర్స్ అయితే ఉన్నాయి. సో టోటల్లీ వీ హ్యావ్ 15 చాప్టర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ గురించి మనకి ఎగ్జామ్లో అయితే చాప్టర్ 4 ఏంటి, దాని హెడ్డింగ్ ఏంటి అని అడుగుతారు. చాప్టర్ 4 హెడ్డింగ్ ఏంటని, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సెక్షన్ ఇచ్చి అది ఏ చాప్టర్లో ఉంది అని అడగొచ్చు. అదేవిధంగా ఒక డెఫినేషన్ ఇచ్చి అది ఏ సెక్షన్ అని కూడా అడగొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే చాప్టర్ 1 అనేది ప్రిలిమినరీ. ఇందులో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ 1, సెక్షన్ 2. సో చాప్టర్ 1లో టోటల్గా ఎన్ని ఉన్నాయి? చాప్టర్ 1లో 2 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్, అప్లికేషన్స్ అండ్ కమెన్స్మెంట్. అదేవిధంగా సెక్షన్ 2 ఈజ్ డెఫినేషన్స్. వేరియస్ డెఫినేషన్స్ అన్నీ కూడా ఇందులో డిస్కస్ చేస్తారు. సో డెఫినేషన్స్ అన్నీ కూడా కమ్స్ అండర్ సెక్షన్ 2 ఇన్ చాప్టర్ 1. చాప్టర్ 1 హెడ్డింగ్ ప్రిలిమినరీ. అదేవిధంగా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాప్టర్ 2. సో చాప్టర్ 2 గురించి చూద్దాం. చాప్టర్ 2 హెడ్డింగ్ వచ్చేసరికి కమిషనర్, అడిషనల్ కమిషనర్, రీజనల్ జాయింట్ కమిషనర్ ఎక్సెట్రా అండ్ దైర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. సో కమిషనర్ కానీ అడిషనల్ కమిషనర్ వీళ్ళందరి డ్యూటీస్, అదేవిధంగా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అన్నీ ఈ చాప్టర్ 2లో డిస్కస్ వస్తాయి. ఫస్ట్ చూసుకున్నట్లయితే సెక్షన్ 3 ఏం చెప్తుంది అంటే అపాయింట్మెంట్స్ ఎక్సెట్రా. ఎవరెవరి అపాయింట్మెంట్స్ చెప్తుంది? కమిషనర్, అడిషనల్ కమిషనర్, నెక్స్ట్ రీజనల్ జాయింట్ కమిషనర్, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్. సో వీళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ గురించి మనకి సెక్షన్ 3 చెప్తుంది. సెక్షన్ 3 ఎందులో ఉంది అంటే చాప్టర్ 2లో ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెక్షన్ 4 ఏం చెప్తుంది? క్వాలిఫికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్ ఎక్సెట్రా. సో వీళ్ళందరి యొక్క క్వాలిఫికేషన్స్ గురించి సెక్షన్ 4 అనేది డిస్కస్ చేస్తుంది. అదేవిధంగా సెక్షన్ 5 స్టేట్ టు బి డివైడెడ్ ఇంటూ రీజియన్స్, డివిజన్స్ అండ్ సబ్ డివిజన్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్. సో స్టేట్ యొక్క డివైడెడ్ ఇంటూ స్టేట్ని రీజియన్స్గా డివైడ్ చేయడం, డివిజన్స్గా, అదేవిధంగా సబ్ డివిజన్స్గా డివైడ్ చేయడం, ఇవన్నీ ఆ రూల్స్ వాటన్నిటికీ గురించి కూడా సెక్షన్ 5 అనేది మనకి డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెక్షన్ 6 ఇదొక ఇంపార్టెంట్ సెక్షన్ అని చెప్పుకోవచ్చు. రిపీట్ అయింది చాలాసార్లు ఎగ్జామ్స్లో. చాప్టర్ 2లో సెక్షన్ 6 ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. సో ఇందులో మనకి ఏం చెప్తుంది అంటే ప్రిపరేషన్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ చారిటబుల్ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్కమ్. సో ఇన్కమ్ని బేస్ చేసుకొని ప్రిపరేషన్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ చారిటబుల్ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్. సో ఇన్కమ్ని బేస్ చేసుకొని ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెక్షన్ 7 ఏంటి అంటే కమిషనర్ టు బి కార్పొరేట్ సోల్. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ చాప్టర్ 2లో టోటల్గా 3 నుంచి 13 వరకు ఉన్నాయన్నమాట. 3 to 13 సెక్షన్స్ అనేవి చాప్టర్ 2లో ఉంటాయి. సో నెక్స్ట్ సెక్షన్ 8 నుంచి సెక్షన్ 12 అన్నీ కూడా పవర్స్ గురించి డిస్కస్ చేసిద్ది. సో సెక్షన్ 8 పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కమిషనర్ అండ్ అడిషనల్ కమిషనర్. మీరు దేని తర్వాత ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అయితే మనకి కమిషనర్ అండ్ అడిషనల్ కమిషనర్, తర్వాత రీజనల్ జాయింట్ కమిషనర్, తర్వాత డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్. ఈ ఆర్డర్ని అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో సెక్షన్ 8 పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కమిషనర్ అండ్ అడిషనల్ కమిషనర్. అదేవిధంగా సెక్షన్ 9 పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ రీజనల్ జాయింట్ కమిషనర్. సెక్షన్ 10 పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిప్యూటీ కమిషనర్. సెక్షన్ 11 పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్. సెక్షన్ 12 powers of commissioner etc. to enter and inspect institutions and endowments. So
టెంపుల్స్ ఎండోమెంట్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్కిలో కానీ ఎంటర్ అయ్యి ఇన్స్పెక్షన్ చేసే పవర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా సెక్షన్ 13 ఏం చెప్తుంది అంటే కమిషనర్ ఎక్సెట్రా టు అబ్జర్వ్ అప్రోప్రియేట్ ఫార్మ్స్ యూసేజెస్ అండ్ ప్రాక్టీసెస్. సో మనకి టోటల్గా 5 సెక్షన్స్ అయితే చాప్టర్ 2లో 5 సెక్షన్స్ అయితే పవర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి చెప్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాప్టర్ 3 హెడ్డింగ్ చూద్దాం. ఇప్పుడు చాప్టర్ 3 డిస్కస్ చేయబోతున్నాం. చాప్టర్ 3 యొక్క హెడ్డింగ్ ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్. ఇది చాప్టర్ 3 యొక్క హెడ్డింగ్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్. దీంట్లో చాప్టర్ 3లో మనకి ఎన్ని ఉంటాయి అంటే 14 నుంచి సెక్షన్ 14 నుంచి సెక్షన్ 42 వరకు ఉంటాయి. సెక్షన్ 14 నుంచి 42 వరకు అయితే మనకి చాప్టర్ 3లో వస్తాయి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటో చెప్తాను, ఎందుకంటే మనకి ఉన్న ఈ తక్కువ టైంలో ప్రతి సెక్షన్ గురించి ఇన్డెప్త్గా తెలుసుకునే టైం అయితే ఉండదు. సో లాస్ట్ మినిట్లో మనం చూసుకుంటున్నాం కాబట్టి ఇంపార్టెంట్ సెక్షన్స్ అన్నీ కూడా నేను చెప్తాను. ఎక్స్ప్లెనేషన్ అయితే అన్నిటికీ చెప్తాను, బట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ అయితే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇందులో చూసుకున్నట్లయితే 14th సెక్షన్ వెస్టింగ్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎండోమెంట్. నెక్స్ట్ సెక్షన్ 15 అపాయింట్మెంట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇంపార్టెంట్. అదేవిధంగా సెక్షన్ 16 అయితే వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ 16. సో దీని గురించి అడిగారు, చాలాసార్లు అయితే అడిగారు. సెక్షన్ 16 ఏం చెప్తుంది, అబాలిషన్ ఆఫ్ హెరిడిటరీ ట్రస్టీస్. సో వంశపారంపర్యగా ట్రస్టీస్గా ఉండేదాన్ని అబాలిష్ చేసింది, అంటే తీసేసింది అనమాట. సో అదే చెప్తుంది, అబాలిషన్ ఆఫ్ హెరిడిటరీ ట్రస్టీస్. నెక్స్ట్ సెక్షన్ 17 ప్రొసీజ్యూర్ ఫర్ మేకింగ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ ట్రస్టీస్ అండ్ దేర్ టర్మ్. సెక్షన్ 18 క్వాలిఫికేషన్స్ ఫర్ ట్రస్టీషిప్. సో ట్రస్టీస్ యొక్క క్వాలిఫికేషన్స్ గురించి చెప్పిద్ది, ఈజీగా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 18 సెక్షన్ 19 ఏం చెప్తుంది, క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఎవరివి, ట్రస్టీషిప్వి. సో ట్రస్టీషిప్ యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఏ సెక్షన్స్ అంటే సెక్షన్ 18 అండ్ సెక్షన్ 19. అదేవిధంగా మనకి అబాలిషన్ ఆఫ్ హెరిడిటరీ ట్రస్టీస్ సెక్షన్ 16. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెక్షన్ 20 చైర్మన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్. సెక్షన్ 21 సెసేషన్ ఆఫ్ ట్రస్టీషిప్ ఆన్ అబ్సెన్స్ ఫ్రమ్ మీటింగ్స్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్. సెక్షన్ 22 vacancy in the office of trustee and filling of such vacancy. Section 23 powers of trustee. Section 24 duties of trustees. అదేవిధంగా సెక్షన్ 25 ఫిక్సేషన్ ఆఫ్ దిత్తం. సో మీరు చూసుకున్నట్లయితే సెక్షన్ 23-24 ఇంపార్టెంట్. పవర్స్ అండ్ డ్యూటీస్ ఎవరివి, పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ట్రస్టీషిప్వి, ట్రస్టీస్ యొక్క పవర్స్ అండ్ డ్యూటీస్ గురించి చెప్తుంది. సెక్షన్ 25 ఫిక్సేషన్ ఆఫ్ దిత్తం. సెక్షన్ 26 పవర్ ఆఫ్ ట్రస్టీ ఆఫ్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఓవర్ ట్రస్టీ ఆఫ్ స్పెసిఫిక్ ఎండోమెంట్. సెక్షన్ 27 యాక్ట్స్ ఆఫ్ ట్రస్టీస్ or board of trustees not to be invalidated by informality, vacancy, etc. Section 28 suspension, removal or dismissal of trustees. సో రిమైనింగ్ సెక్షన్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇది అండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.